తెలంగాణలో 2 రోజులుగా వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ నొక్కి చెబుతున్నారు. గుణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు హస్తినలో ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పాలని ఆయన కోరిక వెలుబుచ్చారు. తెలంగాణ ప్రజల దీవెనలతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తానని ఆయన నమ్మబలుకుతున్నారు. అయితే కేసీఆర్ సడన్ గా ఈ ఢిల్లీ రూట్ ఎందుకు పట్టారు? ఈ మధ్యనే హస్తినలో 2 రోజులు తిరిగొచ్చిన ఆయన అకస్మాత్తుగా ఈ థర్డ్ ఫ్రంట్ రాజకీయాలపై మనసు ఎందుకు పారేసుకున్నారు అనే విషయాలు ఇప్పుడంతటా చర్చనీయాంశంగా మారాయి. అయితే గులాబీ వర్గాల్లో ముఖ్యంగా కేసీఆర్ బ్యాచ్ లో మాత్రం కొత్త చర్చ నడుస్తోంది. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను సీఎంగా చేసేందుకు గులాబీ బాస్ ఓ పద్ధతిగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ సీఎంగా తప్పుకోలేరు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి వేరే వారికి ఇవ్వలేరు. కొన్ని రోజులు కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన ప్లాన్ వేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను ప్లీనరీలో ప్రకటించాలని అనుకున్నారు. కానీ హరీష్ రావుతో పాటు పార్టీలో ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయన తన ప్రకటనను వాయిదా వేసుకున్నారు. కేటీఆర్ ను ఇతర మార్గాల్లో రాటు తేల్చే ప్రయత్నాలు చేపట్టారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన ఇమేజ్ బిల్డప్ చేశారు. మరోవైపు పార్టీ తరపున నియోజకవర్గాల్లో ప్రజాగర్జన సభల ద్వారా కేటీఆర్ ను ఫోకస్ చేయటం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు చేసిన కేటీఆర్ ను సీఎం చేస్తామంటే పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతుందనే భయం కేసీఆర్ లో ఉంది అనేది సన్నిహితుల వాదన. అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటనను తెరపైకి తెచ్చారని అంటున్నారు. తాను ఢిల్లీకి వెళ్లి తనయుడికి సీఎం కుర్చీ ఇవ్వాలి అనేది గులాబీ బాస్ ప్లాన్. రానున్న రోజుల్లో ఓ పద్ధతిగా టీఆర్ఎస్ నేతలను ప్రిపేర్ చేసేందుకే ప్రగతి భవన్ లో ఆదివారం మీటింగ్ పెట్టారని పార్టీ వర్గాలు చెబుతోన్నమాట. ఉదయం నుంచే పార్టీకి చెందిన ముఖ్య నేతల నుంచి జిల్లాల వారీగా ఫోన్లు వెళ్లాయి. ఆ ప్రకారమే జన సమీకరణ జరిగింది. కొన్ని టీవీ ఛానళ్లలో కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారని ఊదరగొట్టి ప్రచారం చేయాలని కేసీఆర్ క్యాంపు నుంచి ఫోన్లందాయి. కేటీఆర్ ను సీఎం కుర్చీ మీద కూర్చోపెట్టి తాను వాచ్ డాగ్ లా ఉండి తనయుడికి పూర్తి స్థాయి పట్టొచ్చేలా చేయాలని కేసీఆర్ ప్లాన్లు వేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. మరి ఇదే జరిగితే హరీష్ రావు ఏం చేస్తారు? పార్టీలో కేటీఆర్ తో గ్యాప్ ఉన్న ఇతర నేతల రియాక్షన్ ఏంటి అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.